ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీ అందరికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 24వ అధ్యాయము మనం ఒకసారి 40వ వచనం ఒకసారి చదువుకుందాం. పేజీ నంబర్ 25, కొత్త నిబంధన. ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు, ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాక్యం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనము అది రాకడలో ఎలాంటి సిచ్యువేషన్లు ఉంటాయి, ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, రాకడ వచ్చే ముందు ఎవరు ఎత్తబడతారు రాకడలో అనేది దాని గురించి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఒకరు ఎక్కడుంటారంట, ఇద్దరు ఒకే దగ్గర ఉంటారు. ఎక్కడ? పొలంలో ఉందరు, కానీ ఒకరు మాత్రమే ఎత్తబడతారు, ఒకరు మాత్రము విడవబడతారు. అయితే అదే నోవహు కాలంలో కూడా చూడండి, 7వ అధ్యాయం, ఆదికాండము 7వ అధ్యాయము 17వ వచనం ఒకసారి మనం చదువుకుంటే, పాత నిబంధనలో 7వ అధ్యాయము 17వ వచనం ఒకసారి మనం చదువుకుంటే, ఆ జల ప్రవాహము 40 దినములు భూమి మీద ఉండగా జలములు విస్తరించి ఓడను తేల చేసినందున హల్లెలూయా, అది భూమి మీద నుండి ఎక్కడికి లేచిందంట? పైకి లేబడింది. అయితే ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే, ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు పొలంలో, కానీ ఒకరు మాత్రమే ఏమయ్యారు? ఎత్తబడ్డారు. ఇక్కడ నోవాహు కాలంలో పరిస్థితులు ఎలాగున్నాయని అంటే, ఒకసారి మనం చూస్తే ఇదే మత్తయి సువార్త 37వ వచనము 24వ అధ్యాయంలో చూడండి, నోవాహు దినము ఎలాగుందంటే మనిషి కుమారుడు రాకడ కూడా అలాగే ఉండరు. చదవాలి. నోవాహు దినములు ఎలాగుండునో మనిషి కుమారుడు రాకడను అలాగే ఉండును. చదువు. జల ప్రళయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోకి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చుచు ఉండిరి. జల ప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పో వరకు ఎరగకపోయేరి. అలాగుననే మనిషి కుమారుడు రాకడ ఉండును. హల్లెలూయా. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే మనిషి కుమారుడు రాకడ ఎలాగుంటదని అంటే, నోవాహు కాలంలో వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? తినుచున్నారు, త్రాగుచున్నారు, పెళ్లికి ఇచ్చుచున్నారు, పెళ్లిళ్ళు చేసుకుంటూ ఉన్నారు. భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఎలాగ జలప్రలయం వచ్చిందో అలాగే యేసు క్రీస్తు రాకడ కూడా వస్తుందంట. అయితే ఆ రాకడ తండ్రికి తప్ప దేవదూతలకు కానీ మనిషి కుమారుడికి ఎవరికి కూడా తెలియదు. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, ముందు ఈ రాకడ గురించి శిష్యులు ఒక మాట అడుగుతారు, ప్రభువా మీ రాకడ ఎలాగుంటది, ఏ టైంలో వస్తుంది, ఎప్పుడు యుగ సమాప్తి వస్తుంది అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారిని అడుగుతారు. అయితే ముందుగా ఏం చేస్తారంటే, యేసుక్రీస్తు ప్రభు వారికి యెరూషలేము దేవాలయము అక్కడున్న కట్టడముల గురించి శిష్యులు ఏం చేస్తున్నారంటే చెప్తున్నారు, ప్రభువా చూడు ఈ దేవాలయము ఎలాగుందో, ఈ రాయి పైన రాయి ఎంత అద్భుతంగా ఉందో. అంటే దేవుడు ఆయన సత్యమును గురించి బోధిస్తూ ఆత్మీయతను గురించి వాళ్ళకి వివరిస్తూ ఉన్నప్పుడు ఈ లోకంలో ఉన్న కట్టడముల గురించి యేసుక్రీస్తు ప్రభు వారికి వాళ్ళు చెప్తూ ఉన్నారు. అయితే అక్కడున్న శిష్యులకి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తూ ఉన్నారు, అందులో ఒకటి కూడా అందులో మిగలదు, మొత్తము కూల్చివేయబడుతుంది, పడవేయబడుతుంది అని అంటాడు. అయితే వాళ్ళు ఒక మాట మనం చదువుకుంటే ఇదే అధ్యాయంలో 3వ వచనంలో ఆయన ఒలీల కొండ మీద కూర్చో ఉన్నప్పుడు వాళ్ళు ఏకాంతముగా వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి, మీరు అక్కడ ఇవన్నీ ఎప్పుడు జరుగుతుంది, ఈ రాకడికి యుగ సమాప్తికి సూచన లేవి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారిని వాళ్ళు అడుగుతారు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు అంటారు,
మీరు మిమ్మల్ని మోసపరచకుండా మీరు ఎలాగుండాలి? జాగ్రత్తగా ఉండాలి. అంటే మోసపరచడానికి ఎవరు ఎంటర్ అవుతూ ఉన్నాడు? సాతానుడు ఆల్రెడీ ఎంటర్ అవుతూ ఉన్నాడు. అంటే ఆ సాతానుడు ఎవరి రూపంలో వస్తూ ఉన్నాడు? బోధకుడు రూపంలోనే వస్తున్నాడు. బోధకుడు ఎలాగున్నాడు? అబద్ధ బోధకుడు అయిపోయినాడు. అంటే సత్యమును ఏం చేస్తూ ఉన్నాడు? సత్యమును చెప్పకుండా అసత్యమును బోధిస్తూ అనేక మందిని ప్రలోభాలు పెడుతూ దేవుని మార్గం నుంచి వీళ్ళు సాతాను మార్గంలోంచి ఏం చేస్తూ ఉన్నారు? నడిపిస్తారు. మీరు ఏం చేయాలనంటే ఈ రాకడ దినాలలో, అంటే రాకడ వెంటనే రాదు కానీ వచ్చే ముందు ఎలాంటి పరిస్థితులు ఉంటాయంటే మిమ్మల్ని ఎవరు మోసపరచుకుంటా నా పేరిట అనేక మంది అబద్ధ బోధకులు వచ్చి మీకేం చేస్తారు? సత్యమును కాకుండా అసత్యమును బోధించి మిమ్మల్ని సత్యమైన మార్గం వైపు కాకుండా లోకం వైపు నడిపిస్తారని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారు వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నాడు.